అందరికీ తెలియజేస్తున్నాను. మా మహేష్ గౌడ్ గారికి తెలుస్తున్న తన పిసిసి ప్రెసిడెంట్ కామారెడ్డిలో ఇప్పటికీ 6 యునానిమస్ అయినారు, 5 కాంగ్రెస్ అయినారు, ఒకడేమో ఇండిపెండెంట్ ఇంకా అటు అంటున్నాడు. ఇంకా 3-4 కూడా ఎల్లుండి వరకు కాబోతాయి. అంటే పార్టీ ప్రజల్లో గ్రామాల్లో ఒక ఉత్సాహం ఉంది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తారా, కాంగ్రెస్ పార్టీ సన్నబియ్యం ఇస్తుంది. చీరలు కూడా బ్రహ్మాండమైన చీరలు ఇచ్చినారు. ఇవాళ బస్సులో ఫ్రీగా తిరుగుతున్నాం. ఇవాళ కొత్త రేషన్ కార్డు ఇచ్చింది. మా ఏరియాలో మొన్న గ్రామాలకు పోయినా సార్ మా ఊర్లో సబ్ ఇన్స్పెక్టర్ అయిన ఒక బంజారా సోదరి మా ఉంటుంది. మా బాబా నా కొడుకు ఎస్ఐ అయిండు. ఇలా 75,000 వెకెన్సీస్ ఫిల్అప్ చేసినాం. ఊరికి ఏదో ఒక లాభం ఉంటుంది. ఈ కార్యక్రమాలు చేపట్టి ఇవాళ 6 ఆల్రెడీ అయిపోయినాయి. మళ్ళీ రేపు ఫైనల్ విధానాల వరకు దాదాపు 10-12 మన సర్పంచ్లు యునానిమస్ కాంగ్రెస్తో అయిపోయినారంటే కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది, ప్రజల విశ్వాసం ఎంత మనకు పుంజుకున్నారో అది ఒకసారి ఆలోచించాలి. నేను ఇద్దరు ప్రెసిడెంట్లకు చెప్తున్నా, నగేష్కు అండ్ పులికు, దయచేసి పోయిన వాళ్ళు మోహన్ రెడ్డి కానీ మా కేశవాలు కానీ దాని ఇంకా మా రత్నాకర్ కానీ ఒక గడుపు సీనన్న కానీ వీళ్ళందరూ ఒక టీమ్గా ఎక్కడ డిఫరెన్సెస్ రానివ్వలేదు. ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అని సమర్జాయి సో రానియండి. ఈ 4 దినాల నుంచి పేపర్లలో దాంట్లో రాస్తున్నారు, మాకు ఎవరు అడుగుతలేరు మైనారిటీస్ పని. ఆ డిఫరెన్సెస్ రానియకుండా చూసుకోండి. ఎందుకంటే మన 2019లో మన ఎంపీగా మధు యాసి గారు పోటీ చేసినప్పుడు 12,000 ఉన్నాం మనం. నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ 12,000. మొత్తం ఈ జిల్లాలో ఉన్న దాంట్లో 56,000 ఎంత వచ్చినాయి ఓట్లు మనం, అంతేనా? 56,000 వచ్చినాయి. అట్లా 19 నుంచి 23 వచ్చే వరకు నేను వచ్చి పొంది 14 దినాల్లో మళ్ళీ 4 దినాలు గురించి నామినేషన్కి పోయినా కూడా సుమారు దాదాపు 70,000 వరకు మనం పోయినాం. 12 నుంచి 70,000 పోయినందుకు ఈ కార్యకర్తల కృషి, నాయకుల కృషి, సమిష్ట కృషి చేసినందుకు అది ఓట్లు వచ్చినాయి. మళ్ళీ 3 నెలలు కాలేదు. మా జీవన్ రెడ్డి గారు ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అరవింద్ ఎంపీ, ఆయన మీద 20,000 ఓటు మెజారిటీ ఓన్లీ అర్బన్ ఇచ్చిందంటే దాని గురించి మీ సమిష్ట కృషి ఉంది. కార్యకర్తల యొక్క జోష్తో లోకల్ క్యాండిడేట్ మీద 20,000, నా మీద చూస్తే ఆల్రెడీ సుమారు 26,000 ఓట్స్ ఇంకా పెరిగింది. అంటే ఇలా 96,000 మీద వచ్చినాం. 90 ఎంత 12,000, ఇవాళ ఎంత 96,000. కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ ఉంది. ప్రెసిడెంట్ ఎంపీ గారి మీద కూడా 20,000 మెజారిటీ మన జీవన్ రెడ్డి గారికి వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ సమిష్ట కృషి చేసింది. కానీ ఒక భావన వస్తుంది, దయచేసి ఫీల్ చేయకండి. నిజామాబాద్లో ఇక్కడ 34-40 రాహుల్ గాంధీ ఏమన్నారు, जिसकी जितनी आबादी उसकी भागीदारी, यहाँ तो भागीदारी दिख रही नहीं. वो भागीदारी को बढ़ाओ, वो कॉन्फिडेंस मंगाओ कि माइनॉरिटीज भी हमारा है, कांग्रेस पार्टी का एक हिस्सा है, वो भी हमारे भाई है. वो तक कॉन्फिडेंस तक जाने की जरूरत है. मैं दोनों से रिक्वेस्ट कर रहा हूँ, ఎందుకంటే ఇవాళ చార్జ్ తీసుకుంటున్నారు. మీరు వాళ్ళు ఇంకా ఇద్దరు కలిసి నడిపించుకున్నారు, కేశవైన వాళ్ళు అలాగే మోహన్ రెడ్డి, మీరు కూడా ఇద్దరు ప్రెసిడెంట్లు. ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం సింగల్ కాదు, మీ ఇద్దరితోనే కలయికతోనే ఇక్కడ ఏ కార్యక్రమం సక్సెస్ కావాలంటే రూరల్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ సిటీ ప్రెసిడెంట్ కలిస్తేనే అంటే ఆ భావన కనిపించకుండా చేయాలి. ఉదాహరణ నేను చూస్తున్నా వస్తున్నాను, నేను ఈ రాష్ట్రానికి 35 years బ్యాక్ మినిస్టర్ అయినా. నేను సీనానా 2 ఒకటే దినం గెలిచినాం. 89లో ఆయన నిజామాబాద్ నుంచి, నేను కామారెడ్డి. డేట్ల ఫరక్ ఉంది, ఇద్దరు ఒకటే దినం గెలిచినాం. చెన్నారెడ్డి క్యాబినెట్ ఇద్దరు ఒకటే దినం తీసుకున్నాం. నిజామాబాద్ జిల్లాకి ఇద్దరు కలిసి ఒకటే దినం బయలుదేరి నేను కామారెడ్డికి ఆగిపోయినా సీనానా ఆ సాయిబాబా టెంపుల్ నుంచి లోపలికి వచ్చింది. కాబట్టి మినిస్ట్రీలో కూడా
ఐఎమ్ ఇస్ ద సీనియర్ అంటే సీనియర్ లేడు కాబట్టి ఇప్పుడు నేనే సీనియర్. 89లో మినిస్టర్ ఉన్నా అంటే ఏజ్ తక్కువ ఏజ్లో వచ్చింది కాబట్టి ఇంకా నడుస్తూనే నింపుకున్నాం. ఈరోజు కూడా నిజామాబాద్ రాగానే మీరందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు మాట చేసిన సభరైనా మీరు ఉమ్మడి జిల్లా 5.5 సంవత్సరాలుగా ఉమ్మడి ప్రెసిడెంట్గా ఈ జిల్లాకు చేసిన నా తర్వాత మా గడుగు సీనన్న మా గడుగు గంగాధర్ గారు చేసినారు ఉమ్మడి రాష్ట్రంలో. ఈ విషయాలు చిన్న చిన్నవి ఉన్నాయి కానీ కొంచెం పెద్దగా పోకుండా చూసుకోండి. మీ లెఫ్ట్లో రైట్లో అందరూ కూడా ఎస్సీ కల్పించాలా, మీరు బీసీ ఉంటే ఓసీ కల్పించాలా, ఓసీ ఉన్న చోట బీసీ అని వాళ్ళు కల్పించాలా. ఏదో పూలు దండ వచ్చింది. ఈ దండలో అన్ని కలర్ పూలు వస్తేనే ఆ దండ కలర్ మంచిగా వచ్చింది. ఓటింగ్ నాడైతే చాలామంది కనిపించలేదు నాకు. ఇప్పుడంతా ప్యానల్ కడుతున్నాం. ఆ ప్యానల్ కడితే నేను పరిశాను, నేనేమన్నా బాబు ఈ అబ్బాయి నేను ఎలక్షన్లు ఎప్పుడు కూడా కనిపించలేదు మనకు. అందరూ ఇప్పుడు అది నేను అని గుర్తిస్తున్నాను. గవర్నమెంట్ వచ్చింది అనుకుంటా రాని కొత్త బలం రావాలా, కొత్త పార్టీలో చేరండి కానీ పార్టీలు తీసి పారేయండి. ఇలా మైనారిటీస్ లేకుండా ఇంత మెజారిటీ మనకు రాదు. వాస్తవం చెప్పుకోండి. ఇలా 96,000 ఉన్నాము. ఆ చేయన 1000 रुपये हम लोग तो वो భావన వాళ్లకు రానియకుండా దయచేసి ఇద్దరు అధ్యక్షులు చూస్తారు. పిసిసి ప్రెసిడెంట్ కూడా మానిటరింగ్ చేస్తారని ఆశిస్తూ భవిష్యత్ పిసిసిలో ఏదైనా ఉంటే మా జావీద్ గారు అలాంటి చాలా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అవకాశాలు ఇవ్వాలి. ఇంకా ఇతర నాయకులకు కూడా అవకాశం అందరికీ ఇవ్వండి. కాబట్టి ఇంతమంది ఇస్తే అంత పార్టీకి పునాది గట్టిగా ఉంటుందని తెలియజేస్తూ, దయచేసి మా సీనియారిటీకి అంత చిన్నగా చేయకండి. చేస్తే మేము దూరం అయితే చాలా నష్టపోతాం. అందు గురించి మీరేనండి కలయిక ఇలాగే కావు పూర్వం లేక చలో మీకైతే నా తరఫు నుంచి పూర్తి మద్దతు సహకారం నగేష్ గారికి, బొబ్బిలి రామకృష్ణ గారికి, ఇతర అన్ని పార్టీలో పూర్తికిచ్చి అట్లనే కేశవేను, రత్నాకర్ అండ్ మోరెడ్డి కూడా గంగాధర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. పాత టీంలో వాళ్ళు కొత్తగా ఉన్నారు. మీ అనుభవంతో పార్టీని గట్టిగా చేసేందుకు మీరు దిగిపోయినాయి అనుకోకుండా మీరు పార్టీ గురించి మళ్ళీ కోషిష్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరొకసారి ఈ కార్యక్రమం విజయవంతం చేసి కార్యకర్తల సమావేశం కాబట్టి ఆ ఆవేశంతో నేను చెప్పినాను. నాకు 3-4 దినాల నుంచి పేపర్లలో ఉర్దూ పేపర్లలో మాట్లాడుతుంటే నా క్లారిఫికేషన్గా నేను ఇవ్వడం జరిగింది. జై కాంగ్రెస్. తప్పులేదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చేది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.